ఇంతవరకు ఇక ఆళ్లగడ్డలో సమస్యలు ఉన్నాయని వాటిని తీర్చే బాధ్యత తనదే అన్నారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆచారి కాలనీలో రోడ్లు, డ్రైనేజ్, విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి కార్యకర్త ప్రతిరోజు 30 ఇళ్లు తిరిగి సమస్యలు అడిగి తెలుసుకుంటారని వెల్లడించారు. తీసుకున్నాం. ఈ ఏరియాలో కూడా గతంలో మేము తిరిగినప్పుడు కూడా చాలామంది వాళ్ళ సమస్యలు చెప్పుకోవడమే కాకుండా ఇక్కడ ఈ పరిస్థితి ఒక 4-5 రోడ్లు చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నాయని చెప్పి మరొకసారి నాకు గుర్తు చేయడం, మళ్ళీ తప్పకుండా కొన్ని రోజుల్లో మనకి డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు రాగానే ఇక్కడ రోడ్లన్నీ కూడా వేపిస్తామని చెప్పి కూడా వాళ్ళకి మాట ఇవ్వడము, కొంతమందికి గ్యాస్ సిలిండర్లు డబ్బులు అకౌంట్లో పడలేదని చెప్పి ఈ ఏరియాలో కొన్ని కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా మాట్లాడము జరిగింది అధికారులతో, అది కూడా వెంటనే ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా చాలామంది పిల్లలకి ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి మాట తప్పి కేవలం ఒకరంటే ఒకరికే అపరిమితమైనారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అది 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 5 మంది కావచ్చు, ఎంతమంది ఉంటే అంతమంది పిల్లల అకౌంట్లో డబ్బులు వేయడమే కాకుండా ఈరోజు తల్లులందరూ కూడా అందరి పిల్లలకు సమానంగా డబ్బులు రావడము, అందరినీ కూడా చదివించుకోవడానికి అవకాశం రావడం అనేది కూడా నిజంగా తల్లులందరూ కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలే కాకుండా ఈ ప్రాంతానికి అంటే మన రాయలసీమ ప్రాంతానికి కావచ్చు, మన కర్నూలు జిల్లా ఏరియాకి కావచ్చు, మన నంద్యాల జిల్లాకు కావచ్చు, కావాల్సినవన్నీ కూడా అటు రైతుల సమస్యలు కావచ్చు, పరిశ్రమ సమస్యలు కావచ్చు, ఉద్యోగాలు రాని పరిస్థితి కావచ్చు, చదువుకున్న పిల్లల విషయాల్లో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ఈరోజు దృష్టి పెట్టి రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు జిల్లాని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేయడానికి మనం ముందుకు ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఈరోజు ఓర్వకల్ దగ్గర చూస్తున్నాం, ఎంతో పెద్ద పెద్ద పరిశ్రమలు రాబోతున్నాయి. ఓర్వకల్లో ఎయిర్పోర్ట్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎయిర్పోర్ట్ రావడం జరిగింది. ఇప్పుడు డైరెక్ట్ ఫ్లైట్స్ విజయవాడకు పెట్టడం జరిగింది. ఇంకా వచ్చే రోజుల్లో ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి పరిశ్రమలు కూడా కొత్తవి రాబోతున్నాయి. ఇవన్నీ కూడా రాయలసీమ ప్రాంతంకి ఇంకా ఏ మేలు చేయొచ్చు అనేది ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము దృష్టి పెట్టడం జరుగుతుంది.